నమస్తే, వెల్కమ్ టు భారతి టీవీ. నేను బాపయ్య. రిలీజ్ డేట్ ఫిక్స్, బొమ్మ బ్లాక్ బస్టరే, జగన్ ఇక నీ పని క్లోజ్ అని చెప్పి ఈ వీడియోకి నేను ఒక టైటిల్ పెట్టాను. అంటే ఈ మాట అంటోంది నేను కాదు, జగన్ నీ పని క్లోజ్ అని చెప్పేసి ఈ మాట అంటోంది ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి, తెలుగుదేశం పార్టీ అధినేత నారా చంద్రబాబు నాయుడే అంటున్నట్టుగా నేను పెట్టాను. జగన్ నీ పని క్లోజ్ అయిపోతుంది, రిలీజ్ డేట్ ఫిక్స్ చేశాము, బొమ్మ బ్లాక్ బస్టరే అని చెప్పేసి. అంటే చంద్రబాబు నాయుడు దేనికి సంబంధించి రిలీజ్ డేట్ ఫిక్స్ చేశారు? బొమ్మ బ్లాక్ బాస్టర్ అంటే ఎందుకు బొమ్మ బ్లాక్ బాస్టర్? ఇవన్నీ కూడా చంద్రబాబు నాయుడు మాటల్లోనే ఒక్కసారి మనం విందాం. మన ప్రధాని చేతుల మీద జాతికి అంకితం చేస్తామని హామీ ఇస్తున్నాం. 2028 అమరావతి మొదటి దశ పనులన్నీ పూర్తి చేసి మన ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారి చేతుల మీదుగా ప్రారంభిస్తామని మీ అందరికీ హామీ ఇస్తున్నాను. విన్నారు కదా, ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి స్థానంలో ఉన్న నారా చంద్రబాబు నాయుడు ఏమని చెప్పారు? భోగాపురం ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ దగ్గర నుంచి చెప్తున్నాను, 2027 కల్లా పోలవరం ప్రాజెక్ట్ అంటే గోదావరి పుష్కరాల కన్నా ఇంకా ముందే దాన్ని రెడీ చేసి ప్రధానమంత్రి చేతుల మీదుగా అంకితం చేస్తాం జాతికి అని చెప్పేసి చెప్తున్నారు. అలాగే 2028 నాటికి పోలవరం ఫస్ట్ ఫేజ్ వర్క్స్ అన్ని కంప్లీట్ చేసేసి అదే ప్రధానమంత్రి చేతుల మీదుగా ప్రారంభోత్సవం చేపిస్తామని చెప్పేసి కూడా అంటున్నారు. అంటే ఏంటి అర్థం? ఇన్ని మేజర్ ప్రాజెక్ట్స్ అంటే పోలవరము, అమరావతి ఈ రెండూ కూడా కంప్లీట్ అయ్యాయి అని అంటే ఇక వైసీపీకి రాష్ట్రంలో పుట్టగతులు ఉండవు అని చెప్పేసి చెప్పుకోవచ్చు. ఎందుకని అంటే అమరావతి కావచ్చు, పోలవరం కావచ్చు, ఈ రెండింటిని వైసీపీ ఎంత నెగ్లెక్ట్ చేసింది అనేది మనం మాట్లాడుకోవచ్చు. అయితే ఇక్కడ మనం ఒక్కసారి నారా చంద్రబాబు నాయుడు గురించి టచ్ చేసే ప్రయత్నం చేద్దాం. ఎందుకంటే రాష్ట్రం అనే ప్రస్తావన వచ్చింది కాబట్టి 2014 ఆ టైంలో రాష్ట్ర విభజన జరిగింది. రాష్ట్ర విభజన ఎలా జరిగింది అంటే అస్తవ్యస్తంగా జరిగింది అని చెప్పాలి. ఒక రాష్ట్రాన్ని రెండుగా విభజించే సమయంలో ఆస్తుల్ని సమానంగా విభజించాలి, అలాగే అప్పుల్ని కూడా సమానంగా విభజించాలి, అలాగే ఉద్యోగుల్ని కూడా సమానంగా ఆ రాష్ట్రానికి ఏ ఉద్యోగుల్ని ఎలా కేటాయించాలి, ఏ ఉద్యోగుల్ని ఎలా కేటాయించకూడదు అనేది కొన్ని విధి విధానాలు ఉంటాయి. అవి ఏమీ పాటించకుండా ఆనాటి కాంగ్రెస్ ప్రభుత్వం, కేంద్రంలో అధికారంలో ఉన్న కాంగ్రెస్ ప్రభుత్వం ఎలా పడితే అలాగా ఇష్టం వచ్చినట్టుగా చించి అవతల పడేసింది. రాష్ట్రాన్ని రెండు ముక్కలు చేసేసి అవతల పడేసింది. అయితే ఆనాటి ముఖ్యమంత్రి, మొదటి ముఖ్యమంత్రి, రాష్ట్రానికి నవ్యాంధ్రప్రదేశ్ మొదటి ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఆ రోజు రాష్ట్రాన్ని తన చేతుల్లోకి తీసుకున్నారు. అలా ఎలా పడితే అలా విభజించేసి అనాథలాగా విభజించేసి అవతల పడేసిన రాష్ట్రాన్ని తన చేతుల్లోకి తీసుకొని పెంచి పోషించారని చెప్పడంలో కూడా ఏమాత్రం సంశయం లేదు అసలు ఆ విషయంలో. ఎందుకంటే చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రి అయిన తర్వాత ఫస్ట్ క్యాబినెట్ మీటింగ్ ఎక్కడ పెట్టుకున్నారో మీలో ఎవరికైనా తెలుసా? విశాఖపట్నంలోని ఆంధ్ర యూనివర్సిటీలో పెట్టుకోవాల్సి వచ్చింది. ఎందుకంటే భవనాలు లేవు, ఎక్కడా కూడా ప్రభుత్వ కార్యాలయాలు లేవు. నడి రోడ్డు మీద బస్సు పెట్టుకొని బస్సులో ఉండి అధికారులతో సమీక్షలు నిర్వహించి పనులు చేపించుకున్నారు చంద్రబాబు నాయుడు. అది ఆ 2014 మొదట్లో ఆంధ్రప్రదేశ్ విభజించబడిన సమయంలో చంద్రబాబు చేసిన పని. అంటే ఉండడానికి ముఖ్యమంత్రికి కూడా ఒక కార్యాలయం లేదు. సో అలాగే పని చేసుకుంటూ హైదరాబాద్లో ఉంటూ ఇక్కడ కార్యక్రమాలు నిర్వహించుకుంటూ అమరావతి అంటే అమరావతికి పక్కనే ఇప్పుడు విజయవాడ, మనం రాష్ట్ర రాజధాని పక్కనే ఉందని చెప్పుకుంటున్నాం కదా, ఆ విజయవాడలోనో గుంటూరులోనో చిన్న చిన్న బిల్డింగ్స్ అద్దెకు తీసుకొని వాటిల్లో కార్యకలాపాలు నిర్వహించుకుంటూ వాటిల్లోనే ఆఫీసులు పెట్టుకుంటూ అలా నడిపించుకుంటూ వచ్చారు. ఇలా కొన్నాళ్ల పాటు నడిచిన తర్వాత ఖచ్చితంగా రాష్ట్రానికి రాజధాని అంటూ ఒకటి ఉండాలి కదా అని చెప్పేసి వాళ్ళంతా ఫిక్స్ అయ్యారు. ఆ క్రమంలోనే ఏం చేశారు? చాలామంది నిపుణులు అలాగే అఖిల పక్షాలు వీళ్ళందరినీ కూడా కూర్చోబెట్టుకుని మాట్లాడి అమరావతిని రాజధానిగా ఎంపిక చేశారు. అన్ని పార్టీల అభిప్రాయాలు తీసుకున్నారు చంద్రబాబు. నేను ముఖ్యమంత్రిగా ఉన్నాను కదా అని చెప్పేసి ఆయన ఇష్టానికి ఆయన ఎంపిక చేసుకోలేదు. అన్ని పార్టీల అభిప్రాయాలు తీసుకున్న తర్వాతే అమరావతిని రాజధానిగా ఎంపిక చేసుకున్నారు. దానికే ఒక ఏడాదిన్నర పోయింది అప్పటికే. సో మొత్తం మీద చూసుకుంటే 2016 ఆ టైంకి అమరావతి పనులు మొదలుపెట్టిన తర్వాత 2017-18 ఆ టైంకి చూస్తే హైకోర్టు, దాంతోపాటుగా సచివాలయం,
శాసనసభ, శాసన మండలి ఇవి కూడా కంప్లీట్ అయ్యాయి. రోడ్లు కూడా, ప్రధానమైన రహదారులు కంప్లీట్ అయ్యాయి. ఇంకా చాలా ఇంపార్టెంట్ రూట్స్ అన్నీ కూడా కంప్లీట్ చేస్తున్న క్రమంలో ఆంధ్రప్రదేశ్ ప్రజలు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డికి అధికారాన్ని కట్టబెట్టారు. ఎందుకు? జగన్మోహన్ రెడ్డి ఏం చెప్పారు? నేను అమరావతిని ఒక డల్లాస్ లాగానో లేకపోతే ఇంకొక విదేశాల్లో ఉండే ఒక మహానగరంగానో తీర్చిదిద్దుతానని చెప్పారు. అలాగే పోలవరాన్ని నేనే కంప్లీట్ చేస్తాను, దానిని మా నాన్న స్టార్ట్ చేశారు, శంకుస్థాపన చేశారు, ఆ తర్వాత చంద్రబాబు వచ్చి మళ్ళీ శంకుస్థాపన చేసుకున్నారు, కానీ దాన్ని పూర్తి చేసేది నేనే, ఆయన బిడ్డగా నేనే పూర్తి చేస్తానని చెప్పేసి హామీ ఇచ్చారు. జనమంతా నిజమే అనుకున్నారు, నమ్మారు, ఓట్లేశారు. తీరా చూస్తే ఏమైంది? అమరావతి రాజధాని కాదు, రాష్ట్రానికి 3 రాజధానులు ఉండాలి అని చెప్పేసి అన్నారు. జనమంతా కూడా గగ్గోలు పెట్టారు. అమరావతి నిర్మాణం కోసం వాళ్ళ భూముల్ని ఇచ్చిన రైతులంతా రోడ్ల మీదకి వచ్చారు. 5 ఏళ్ల పాటు నిరసనలు చేయడమే వాళ్ళకి సరిపోయింది. 2019 దగ్గర నుంచి 2024 వరకు వాళ్ళు నిరసనలు చేయడంతోనే వాళ్ళ కాలం అంతా కూడా సరిపోయింది. వాళ్ళు రోడ్ల మీదే కూర్చున్నారు. మరి ఇంత జరుగుతుంటే ఏమైనా కంపెనీలు వచ్చి ఇక్కడ పెట్టుబడులు పెడతాయా? అసలు రాష్ట్రానికి రాజధానిని ఎంపిక చేసుకోవటంలోనే వాళ్ళకి చేతగాలేదు, ఆ ప్రభుత్వానికి చేతగాలేదు, మనం వెళ్ళి పెట్టుబడులు పెట్టడం ఏంటి అక్కడ అని చెప్పేసి ఏ కంపెనీ కూడా అక్కడికి రాదు. అందుకే జగన్మోహన్ రెడ్డి హయాంలో ఒక్క కంపెనీ కూడా ఆంధ్రప్రదేశ్కి వచ్చి మేము పెట్టుబడులు పెడతాం అని చెప్పి అడగలేదు. వీళ్ళు కూడా ఎవరిని తీసుకురాలేదు. పైగా ఉన్నవాళ్ళని కూడా పొల్యూషన్ అవుతుంది మీ వల్ల అని దండం పెట్టి మేమే పంపించేసామని చెప్పి గల్లా జయదేవ్ లాంటి వాళ్ళని పంపించేశారు. వాళ్ళ బ్యాటరీల కంపెనీ ఇప్పుడు తెలంగాణలో కొన్ని వేల కోట్ల పెట్టుబడులు పెట్టింది. సో అలా ఉన్న వాళ్ళని పంపించేసి ఎవరిని రానివ్వక రాష్ట్రాన్ని ఎండగట్టి పెట్టారు. అప్పులు చేసి సంక్షేమ పథకాలు పంచారు. ఏ అభివృద్ధి కార్యక్రమం జరగలేదు. ఆంధ్రప్రదేశ్లో అభివృద్ధి అంటే ఒక బండి సున్నా, గుండు సున్నా అని చెప్పుకోవచ్చు. అందులో ఎటువంటి డౌట్ లేదు. పోయిన రోడ్లు వేయటానికి లేదు. ఉన్నవన్నీ కూడా సంక్షేమ పథకాలకి పప్పు బెల్లాలు పంచిపెట్టినట్టుగా నెలకి ఆ సంక్షేమ పథకాలు కూడా ఇచ్చిన హామీల ప్రకారం అన్నీ నెరవేర్చారంటే అది కూడా లేదు. అరాకొరాగా నెరవేర్చిన ఆ సంక్షేమ పథకాలకి అప్పులన్నీ కూడా సరిపోయింది. తీరా చూస్తే ఆంధ్రప్రదేశ్ ప్రజలంతా కూడా జగన్మోహన్ రెడ్డి పాలన పట్ల విసిగి వేసారిపోయి ఉన్నారు. కూటమికి మళ్ళీ పట్టం కట్టారు. చంద్రబాబు నాయుడు, నరేంద్ర మోదీ, పవన్ కళ్యాణ్ వీళ్ళు ముగ్గురు కలిసి ఎన్నికల సమయంలో ప్రచారంలో వాళ్ళు ఇచ్చిన హామీ ఏంటంటే అమరావతిని ఖచ్చితంగా కంప్లీట్ చేస్తాం, రాష్ట్రానికి రాజధాని ఒకటే ఉంటుంది, ఒకటే ఉండేలా చూస్తామని చెప్పారు. అలాగే పోలవరానికి కూడా నిధులు ఇస్తాం, కంప్లీట్ చేయిస్తామన్నారు. అందుకే అమరావతికి అంటే కూటమి తన మాటను నిలబెట్టుకుంది. కూటమి అధికారంలోకి వచ్చిన తర్వాత అమరావతికి చట్టబద్ధత కల్పించింది. పార్లమెంట్లోనూ రాజ్యసభలోనూ రెండిట్లోనూ ఆ బిల్లుకి ఆమోదం తెలిపేలాగా అన్ని రాజకీయ పార్టీలు ఎక్సెప్ట్ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఆ బిల్లుకి ఆమోదం తెలిపాయి, ఏకగ్రీవంగా ఆమోదం తెలిపాయి, ఒక్క వైసీపీ తప్ప. అలా పార్లమెంట్లో రాజ్యసభలో దీనికి ఆమోదం దక్కటం వల్ల, చట్టబద్ధత కల్పించడం వల్ల ఇప్పుడు అమరావతిలో కూడా పనులు ఇంకా వేగంగా పుంజుకున్నాయి. కొన్ని వేల కోట్ల పనులని అప్పగించారు. ఆ పనులు కూడా కంప్లీట్ అవుతున్నాయి. 2028 నాటికి అమరావతి ఫస్ట్ ఫేజ్ కంప్లీట్ చేసి అంకితం చేస్తాం రాష్ట్ర ప్రజలకి అని చెప్పేసి చంద్రబాబు హామీ ఇచ్చారు. అయితే పోలవరం ప్రాజెక్టును కూడా జగన్మోహన్ రెడ్డి తన అధికార హయాంలో తాను ముఖ్యమంత్రిగా ఉండగా ఏమాత్రం పట్టించుకోలేదు. అసలు పోలవరం ప్రాజెక్ట్ని కంప్లీట్ చేసి డాక్టర్ వైఎస్ రాజశేఖర్ రెడ్డి గారి 100 అడుగుల విగ్రహాన్ని పెడతామని అన్నారు. కనీసం ఆ పోలవరం కంప్లీట్ చేయాలనే ఆలోచన కూడా చేయలేదు. 100 అడుగుల విగ్రహాన్ని ఎక్కడ పెడతారో, ఏ మూల పెడతారో ఆయనే అర్థం చేసుకోవాలి. అది పోతే అసలు ఈ పోలవరం ప్రాజెక్టు నాకే అర్థం కాలేదు, ఇంకా ప్రజలకి నేనేం చెప్తానని చెప్పేసి అప్పటి నీటిపారుదల శాఖ మంత్రిగా పనిచేసిన అంబటి రాంబాబు మాట్లాడారు. కానీ ఇవాళేంటి, పోలవరం ప్రాజెక్టు ఘనతంతా కూడా జగన్మోహన్ రెడ్డిదే అని చెప్పి సోషల్ మీడియాలో నిస్సిగ్గుగా కొంతమంది వైసీపీ కార్యకర్తలు ప్రచారం చేసుకునే ప్రయత్నం చేస్తున్నారు. ఎలా అవుతుంది? కనీసం 2-3% అన్నా కంప్లీట్ చేయగలిగారా? మిగతా 100%లో 75%, 72% టీడీపీ హయాంలో కంప్లీట్ అయింది 2014 నుంచి 19 మధ్య. మిగిలిన ఆ 25% కంప్లీట్ చేస్తుంటే ఈ పార్టీకి ప్రజలకి పోలవరం అందుబాటులోకి వచ్చేది. కానీ వైసీపీ ఎప్పటికప్పుడు కేంద్రాన్ని ఒప్పించి నిధులు తెచ్చుకోవటంలో ఉన్న అంటే దాని మీద పెట్టాల్సిన శ్రద్ధ కేసుల గురించి వాటి గురించే చూపించింది, కానీ ఎక్కడా కూడా వీటికి సంబంధించి చూపించలేదు అని చెప్పేసే తెలుస్తుంది. వైసీపీ మొత్తం అంతా వాళ్ళ శ్రద్ధ అంతా కేసుల గురించే తప్ప రాష్ట్ర ప్రయోజనాల గురించి చూపించలేదని తెలుస్తుంది. అయితే ఇంకా మనం చెప్పుకోవాలంటే మన ఆంధ్రప్రదేశ్కి ఉన్న బిగ్గెస్ట్ అడ్వాంటేజ్ ఏంటంటే 974 కిలోమీటర్ల విస్తీర్ణమైన సాగర తీరం ఉంది.
అలాగే విశాఖపట్నం లాంటి ఒక పెద్ద పోర్ట్ ఉంది, కాకినాడ లాంటి ఒక పెద్ద పోర్ట్ ఉంది, ఇంకొక చిన్న చిన్న పోర్ట్లు, రామాయపట్నం పోర్టు, ఇలాంటివి 2-3 ఉన్నాయి. అలాగే మనకి మత్స్య సంపద, విపరీతమైన మత్స్య సంపద ఉంది. దీనంతా కూడా ఉపయోగించుకోవచ్చు. ఈ తెలివితేటలు ఉండాలే కానీ, రాజకీయ స్థిరత్వం రాష్ట్రంలో ఉండాలే కానీ రాష్ట్రం అభివృద్ధి పదంలో దూసుకు వెళుతుంది అని చెప్పడంలో ఎటువంటి సందేహం లేదు. అలాగే ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజలందరికీ కూడా ఒక విశాఖపట్నం వాసులకి, ముఖ్యంగా ఇంకా చెప్పాలంటే విశాఖపట్నం వాసులకి ఇంకా వాళ్ళకి ఒక సెంటిమెంట్ లాంటిది ఏంటంటే విశాఖ ఉక్కు. రాష్ట్ర ప్రజలకి కూడా అదొక సెంటిమెంటే విశాఖ ఉక్కు అనేది. దాన్ని ప్రైవేటు పరం కాకుండా చూస్తాము అని చెప్పేసి కూటమి సర్కార్ ఎన్నికలకు ముందు హామీ ఇచ్చింది. ప్రైవేటు పరం కాకుండా వాళ్ళు చూశారు, దాన్ని నిలబెట్టారు. ఇప్పటికీ కూడా అది మంచిగానే నడుస్తుంది. కానీ గత సర్కారు ఏమాత్రం కూడా దాని మీద శ్రద్ధ పెట్టిన పాపాన పోలేదు. జగన్మోహన్ రెడ్డి హయాంలో ఎప్పుడు కూడా విశాఖ ఉక్కు గురించి మేము గట్టిగా పోరాడతాం అనే మాట కూడా మాట్లాడిన సందర్భం లేదు. పైగా ఇంకా ప్రైవేటీకరణ చేస్తారని చెప్పారు, అప్పుడు ఇంకా దాని గురించి క్లారిటీ లేదని చెప్పేసి చెప్తున్నారు. సో విశాఖ ఉక్కు ప్రైవేటీకరణ కాకుండా ఆపింది కూడా కూటమి సర్కారే అని చెప్పుకోవడంలో ఎటువంటి డౌట్ కూడా లేదు. సో అలాగా అనేక సందర్భాల్లో, అనేక విషయాల్లో అభివృద్ధి అంటే ఇంకా మనం చూసుకుంటే విశాఖపట్నం మొత్తాన్ని కూడా, అంటే గతంలో ఏం చెప్పారు, రాష్ట్రం అభివృద్ధి చెందాలంటే రాజధాని వికేంద్రీకరణ జరగాలన్నారు. కానీ కూటమి సర్కార్ ఏం చెప్పింది, అభివృద్ధికి రాజధాని వికేంద్రీకరణకి సంబంధం లేదు, మేము అభివృద్ధి చేసి చూపిస్తామన్నారు. దానికి తగ్గట్టుగానే ఇప్పుడు రాయలసీమలో చూస్తే తిరుపతి, కర్నూలు, అలాగే చిత్తూరు, ఇంకా కడప, ఈ అన్ని జిల్లాల్లోనూ మొత్తం మీద పెట్టుబడులు ఎన్ని లక్షల కోట్లే వచ్చినాయో మీరు ఒక్కసారి గూగుల్ చేయండి, మీకు అర్థమైపోతుంది. మీరు ఇంకా చూసినట్లయితే ఉత్తరాంధ్రలో గూగుల్ డేటా సెంటర్ కావచ్చు, అలాగే అనకాపల్లి జిల్లాలో ఆర్సిలార్ మిత్తల్ కావచ్చు, ఇప్పుడు భోగాపురం ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ విజయనగరం దగ్గర రావటం కావచ్చు, ఇలా ఉత్తరాది డెవలప్మెంట్కి ఒక సీడ్ వేసేశారు. ఇక రాబోయే రోజుల్లో ఈ గూగుల్ డేటా సెంటర్ అందుబాటులోకి వస్తే గనక ఇంకా ఎన్ని అనుబంధ సంస్థలు వస్తాయి అనేది మీ ఊహకే వదిలేస్తున్నాను నేను. గతంలో మైక్రోసాఫ్ట్ కంపెనీని హైదరాబాద్కి తీసుకొచ్చినప్పుడు దాని అనుబంధ సంస్థలు ఎన్నొచ్చాయి, హైదరాబాద్ ఏ విధంగా డెవలప్ అయింది అనేది మీరు ఒక్కసారి గమనిస్తే ఇప్పుడు విశాఖపట్నం, ఉత్తరాంధ్ర ఏ విధంగా డెవలప్ అవ్వబోతున్నాయి అనేది మీకు తేట తెల్లంగా క్లియర్గా అర్థమైపోతుంది. ఖచ్చితంగా రాబోయే రోజుల్లో అంటే మళ్ళీ 2029లో కూడా కూటమి సర్కారే అధికారంలోకి వస్తే ఖచ్చితంగా అభివృద్ధి పదంలోకి వెళ్ళిపోతుంది ఆంధ్రప్రదేశ్. భారతదేశంలో టాప్ లెవెల్లో ఉంటుంది ఏపీ అని చెప్పడంలో కూడా ఎటువంటి డౌట్ లేదు. మరి దీని మీద మీ అభిప్రాయాన్ని కమెంట్ బాక్స్లో తెలియచేయండి. థ్యాంక్ యూ.